సుబ్బలక్ష్మి వెళ్ళొస్తాను. ఐఎమ్ సారీ సుబ్బలక్ష్మి, మన ముగ్గురు ఇలా విడిపోవాల్సి వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బాధపడకే. పద. నమస్కారం సార్. బాయ్. బాయ్. అమృత లేకుండానే వెళ్ళిపోతుంది. ఓకే బాయ్. 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 బాయ్ రేణు. బాయ్. బాయ్. బాయ్ రేణు. అమ్మా రేణుక, బాగా చదువుకో, జాగ్రత్త. ఏయ్ వార్డెన్, ఎవరికి నువ్వు జాగ్రత్తలు చెప్తున్నావు? మా అమ్మాయి చాలా డిసిప్లిన్డ్గా ఉంటుంది, ఎలాంటి తప్పు చేయదు. నువ్వు జాగ్రత్తలు చెప్పాల్సింది అమృత లాంటి అమ్మాయికి, మా అమ్మాయికి కాదు. అయినా ఇప్పుడు చెప్పి ఏం లాభం? ఆ పిల్ల మా అమ్మాయితో స్నేహం చేసింది కాబట్టే ఇన్ని రోజులైనా హాస్టల్లో చక్కగా ఉంది, లేకపోతే ఎప్పుడో చెడిపోయి ఉండేది. ఏ అమ్మాయి ఎలాంటిదో తెలుసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? నీలాంటి ఇర్రెస్పాన్సిబుల్ వార్డెన్ ఉండబట్టే హాస్టల్లో ఇలాంటివి జరుగుతున్నాయి. మిగిలిన అమ్మాయిలనైనా డిసిప్లిన్గా పెట్టుకో, లేకపోతే నిన్ను డిస్మిస్ చేయిస్తాను. అమ్మా రేణుక, ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదు. ఇలాంటి హాస్టల్లో ఉంటే నా పరువు పోతుంది. రామ్మా, కారెక్కు. ఢిల్లీ వెళ్ళగానే ఫోన్ చేస్తాను, జాగ్రత్త. ఈ అమృత చేసిన పని వల్ల చివాట్లు పడాల్సి వస్తుంది. పొరపాటున ఈరోజు అది నాకు కనిపించాలి, దాని అంతు చూస్తాను. అంకుల్ నమస్తే, బాగున్నారా? నమస్తే. ఆ రోజు ఆటోలో గోవిందం బాబాయ్ పరిచయం చేశాడు. నీ పేరు వెంకట్రావు కదూ? అవును అంకుల్.
బాగున్నావా బాబు? బాగున్నాను. మీరేంటి అంకుల్ నడుచుకుంటూ వెళ్తున్నారు? నీకు తెలుసు కదా బాబు, అమ్మాయి హాస్టల్లో ఉండి చదువుకుంటుందని. అవును. అమ్మాయిని ఇంటికి పిలుచుకెళ్దామని ఊరు నుంచి వచ్చాను. దగ్గరే కదా అని నడుచుకుంటూ వెళ్తున్నాను. అరే, నాకు ఒక ఫోన్ చేస్తుంటే నేను బస్ స్టాండ్కి వచ్చేవాను కదా అంకుల్. పర్వాలేదులే బాబు. సరే, బైక్ ఎక్కండి, హాస్టల్లో దించేస్తాను. అలాగే. ఇదంతా వికాస్ గడ్ వల్లనే జరిగింది. వాడితో స్నేహం చేసిన పాపానికి నేను సఫర్ అవడమే కాకుండా పాపం ఏ సంబంధం లేని ఈ అమ్మాయి బలైంది. అమృత గారు, మీ ఫ్రెండ్ రేణుకతో అన్ని విషయాలు చెప్పి మీకు ఎలాంటి ప్రాబ్లం రానివ్వకుండా చూస్తాను. మీరు నా అలాగే మధ్యతరగతి వల్ల అనిపిస్తుంది. ఇలాంటివి జరిగితే తల్లిదండ్రులు ఎంత బాధపడతారో నేను ఊహించగలను. మీకంత మంచి మనసు ఉంటే ఇలాంటి పని చేయరు. ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి రాత్రంతా ఎక్కడో కనిపించకుండా తెల్లవారు తీసుకొస్తే హాస్టల్లో ఏమనుకుంటారు తలుచుకుంటేనే భయంగా ఉంది. మా నాన్నగారు నా మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారో మీకు తెలీదు. ఈ గొడవలన్నీ ఆయనకు తెలిస్తే తట్టుకోలేరు. నాలాంటి దురదృష్టవంతురాలు ఇంకెవరు ఉండరు. నాకే సంబంధం లేని మ్యాటర్లోకి తీసుకొచ్చి నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నారు? నాకే ఎందుకు ఇలా జరగాలి? అమృత, ప్లీజ్ ప్లీజ్ ఏడవద్దండి. మీరు అనుకున్నట్లు ఏ గొడవలు జరగవు. నా మాట నమ్మండి, ప్లీజ్ అండి. నువ్వు కూడా రాయ్యా లోపలికి. సరే. నమస్తే వాడనమ్మా. బాగున్నారా? బాగున్నాను. మా అమృతని ఊరు తీసుకెళ్దామని వచ్చానమ్మా. ఒకసారి పిలుస్తారా? పిల్లడానికి హాస్టల్లో ఉంటేనే కదా. ఓ, కాలేజీకి వెళ్ళిందా? కాదు, ఎవరితోనే లేచిపోయింది. ఈ పాటి గుళ్ళో పెళ్లి చేసుకుని ఏ లాడ్జ్కో వెళ్ళి ఉంటుంది. వార్డెనమ్మా, నువ్వు పొరపడుతున్నావు. నేను అడిగేది మా అమృత గురించి. ఈ హాస్టల్లో ఉన్నది ఒకే అమృత. ఆ అమ్మాయి ఎవరికి తెలియకుండా ఎవరితో లేచిపోయింది. మా అమృత గురించి అలా అంటారేంటి? మాది పరువు మర్యాదలు కలిగిన కుటుంబం. మా అమ్మాయి ఎప్పుడు అలా చేయదు. ఏంటి అప్పటి నుంచి మా అమ్మాయి అంటావు? నేను చెప్పేది అబద్ధమైతే స్టూడెంట్స్ అడుగు. అవును అంకుల్, మేడం చెప్పేది నిజమే.
మీరేమో దాని మీద చాలా ఆశలు పెట్టుకుని చదివిస్తున్నారు. దానికేమో ముగ్గుల మీద పెళ్లి మీద ధ్యాస. మీరు వయసులో పెద్దవాళ్ళు కాబట్టి చెప్తున్నాను. మన ఫీజు కట్టడానికి వచ్చినప్పుడే మీ అమ్మాయి చేష్టాల గురించి చెప్పాలనుకున్నాను. కానీ 3 నెలల చేతికి డిగ్రీ వస్తుందని ఊరుకున్నాను. మీరు అమృతను హాస్టల్లో వదిలేలారు. అది మా పరువు తీసి వెళ్ళిపోయింది. మీరేమో మీ అమ్మాయి భవిష్యత్తు గురించి బాగా చదివించాలనుకున్నారు. కానీ అది బాధ్యత లేకుండా బరి తెగించి వెళ్ళిపోయింది. అది చేసిన చెండాలం పనికి చూడవే పాపం ఎలా తలదించుకున్నారో. అమృత ఇలా చేసిందంటే నమ్మలేకపోతున్నానే. నమ్మేలా చేసింది కదే. అమృతలో నేను తప్పు చేసుంటే మా నాన్న ఆత్మహత్య చేసుకునేవాడు. చూసించాలి, ఇంకెళ్ళండి. సరే మేడం. మీ అమ్మ ఎవరితోనో లేచిపోయింది. అదే మా నాన్న అయితే ఆత్మహత్య చేసుకునేవారు. ఏం కూతుర్ని కన్నావయ్యా నువ్వు? అంకుల్ ఆగండి. అంకుల్ అంకుల్ ఏం బాధపడకండి అంకుల్. ఏం జరిగిందో నేను తెలుసుకుంటాను అంకుల్. అంకుల్ ఆగండి, బస్ నేను ఎక్కిస్తాను అంకుల్. తప్పిది ఇది నాదే. ఒకటైపోతావు నువ్వు. ఇది నాదే. మొత్తం మేకలు తినేస్తారా? ఉండబోయా నువ్వు కరెక్ట్ చూసావా? మరి మరి ఏమనుకున్నా అదే 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 అయిపోయావు. అది ఉండబోయా అద్దిరబన్నా. ఒరే గిట్టిగా
పులి నోట్లో మేక పడితే చూస్తూ ఊరుకోదు, చంపేసుద్ది. నేనే గెలిచా. హలో హలో బాబాయ్, నేను వెంకట్రావుని. వెంకట్రావు, నువ్వా? ఏంట్రా విషయం? నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి బాబాయ్. సరిగ్గా వింటావో లేదో, ముందుగా సెల్ ఫోన్ స్పీకర్ ఆన్ చేయి, చెప్తాను. అలాగే. ఇప్పుడు చెప్పరా. అదే బాబాయ్, ఇవాళ కృష్ణమూర్తి అంకుల్ సిటీకి వచ్చారు. ఆ విషయం తెలుసు. రోడ్లో కనపడితే నేనే తీసుకువెళ్ళి హాస్టల్ దగ్గర దిగబెట్టాను బాబాయ్. నువ్వు మంచోడిరా, అలాంటి పనులు బాగా చేస్తావు. అసలు విషయం ఏంటంటే, మేము హాస్టల్కి వెళ్ళేసరికి ముందు రోజు రాత్రి అమృత ఎవరితోనో లేచిపోయిందంట. పెళ్లి కూడా చేసుకుందంట. సరే బాబాయ్, ఉంటాను. అయితే కృష్ణమూర్తి పెద్ద కూతురు అమృత ఎవరితో లేచిపోయిందన్నమాట. వినేశావా? నీకు తెలిస్తే ఊరంతా తెలిసిపోయినట్టేరా.